వైఎస్ఆర్ జిల్లా రాయచోటి మండలం షిబ్యాల గ్రామం వైకుంఠరాచపల్లికి చెందిన సోమరాజుల నాగమ్మ గత సంవత్సరం ఫిబ్రవరి 21న హత్యకు గురైంది. హతురాలిని హంతకులు ఆమె మర్మాయువాలు కోసి అతి కిరాతకంగా హతమార్చారు. మృతురాలి భర్త యువరాజు గొర్రెల వ్యాపారం చేస్తుండేవాడు. ఆ గొర్రెలను నాగమ్మ మేపిస్తూ ఉండేది. ఆమె కూతురు అంజనమ్మకు వివాహం కాగా కుమారుడు రామరాజు MBA చదువుతుండేవాడు. గొర్రెల మేపేందుకు వెళ్లిన నాగమ్మ చీకటి పడిన ఇంటికి రాకపోవడంతో రాత్రి సమయంలో కుటుంబ సభ్యులు టార్చ్ లైట్ల సహాయంతో వెతికారు. చివరికి ఆమె కనపడకపోవడంతో అందరూ వెనుదిరిగారు. అంతే, తెల్లారేసరికి ఎర్రచెరువు సమీపంలో శవమై తేలింది నాగమ్మ. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు దాన్ని ఛేదించడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఒక దశలో ముద్దాయిలను బాధితులే పట్టి ఇచ్చిన సరైన ఆధారాలు లేవని వదిలేశారు. ఇప్పుడు ఆ ముద్దాయిలే ఆ గ్రామంలో ఆ హత్య మేమే చేశామని, పోలీసులకు 4,38,000 ఇచ్చామని, వారు తమని ఏమీ చేయలేరని బహిరంగంగా కాలర్లు ఎగరేసుకుని చెప్పుకోవడంతో గ్రామస్తులు వారిని నిలదీశారు. దీంతో అసలు బండారం బయటపడింది. నాగమ్మ అధీనంలో ప్రభుత్వ పోరంబోకు స్థలం ఉన్నది. ప్రభుత్వం నాగమ్మకు ఇందిరమ్మ గృహం మంజూరు చేయడంతో స్థలం పట్టా కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. అది వస్తున్న తరుణంలో ఎలాగైనా ఆ స్థలాన్ని కాజేయాలని, అది వారికే దక్కేలా ఉందని భావించారు ఆమె దాయాదులు లక్ష్మణరాజు. ఆ స్థలంలో నిర్మాణం ఆపాలంటే ఒకటే మార్గం. ఆ కుటుంబంలో ఎవరైనా చనిపోతే సంవత్సరం వరకు అంటూ ఉంటుందని, ఇల్లు కట్టరని, ఇందులో భాగంగా నాగమ్మ కుమారుడు రామరాజును హతమార్చాలని పథకం రచించారు. రామరాజు ఎప్పుడు స్నేహితులతో కలిసి ఉండటంతో ఒంటరిగా దొరికే అవకాశం లేకపోవడంతో రామరాజు స్థానంలో నాగమ్మను టార్గెట్ చేశారు. అనుకున్న పని పూర్తి చేసిన నిందితులు ఎవరికి అనుమానం రాకుండా దానిని సైకో చేసిన మర్డర్లా ఆమె మర్మాయువాలు కోశారు. అప్పట్లో కేసు నమోదు చేసుకున్నారు సిఐ శ్రీరాములు. నిందితుల ఆధారాలు సేకరించి వారిని పోలీసులకు పట్టి ఇచ్చినా స్పందించకపోవడంతో నిందితులు దర్జాగా చలామణి అవుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఒప్పుకున్నాడు సార్, నలుగురు వాళ్ళిద్దరే మామ అల్లుడు చంపినారని వీళ్ళు ఒప్పుకుంటే వాళ్ళే చెప్తున్నారు. ఆడిపోతే మేము కానే కాదు అని చెప్తున్నారు. వాళ్ళు నలుగురే, లక్ష్మరాజు, జయరామరాజు, ఈ వాళ్ళ అల్లుడి పేరు మామ అల్లుడు ఇద్దరు, అంతే. వాళ్ళిద్దరు వీళ్ళిద్దరు నలుగురు, వీళ్ళ ఇద్దరు వాళ్ళమని చెప్తున్నారు. వాళ్ళిద్దరు ఆడిపోతే వాళ్ళేమి మేము కానే కాదు, వాళ్ళు చెప్పలేదని ఈ పోలీసు వాళ్ళు చెప్తున్నారు. మేము అప్పటి నుంచి కూడా నలుగురేనే. నాగమ్మని చంపిండేదేమో వాళ్ళేనైనా, వాళ్ళు తప్పక రెండో వాళ్ళు ఏమి రాలా. ఇటీవల కాలంలో ఈ హత్య కేసులో 4 ముద్దాయిలు ఉన్నారంటూ గ్రామస్తుల సమక్షంలో నేరాన్ని అంగీకరించారు. నాగమ్మను నోరు లేని దాన్ని ఇంత అమాయకురాలని ఎవరు చేయలేని పొరపాటు పడినాము. వాళ్ళు తప్పక స్థలం కోసం తప్పక రెండో వాళ్ళు ఎవరే కానీ రాలా సార్. 200 మందిలో ఒప్పుకొని వాళ్ళే మామ అల్లుడు చంపినాడని పెచ్చబ్రాజు చెప్పినాడు. మళ్ళా రాయచోటి పోలీసు వాళ్ళ దగ్గరికి దొడుకొని పోతే ఇది మేమేం చేయలేమయ్యా, ఎన్నెన్నో ఉండాయేడా మీకు. 4 అదుపులోకి తీసుకుని విచారిస్తే అసలు నేరస్తుడు బయటపడతాడని బాధితులు అంటున్నారు.